ప్రతి పుట్టుకకు ముందే పరమాత్మ సంకల్పం. తన కొరకు బ్రతకాలని, తన ప్రేమ తెలియాలని కష్టించి పనిచేసి ఈ సృష్టి కలిగించి మన కొరకు ప్రతిరోజు విశ్వాన్ని నడిపించను. ప్రకృతి జననానికి ప్రభు వాక్యమే కారణం, మనుషుల జననానికి ఆ దేవుడే కారణం. ఈ సృష్టిని పరిశీలించి అదృశ్య శక్తిని తెలుసుకో. అణువణువును విభజించితే ఆ దేవుడున్నాడని తెలియును. సృష్టిలోని అదృశ్య లక్షణము చూడు, నేను తాకి వెళ్ళి ఆ గాలి లక్షణము చూడు. ఏ రూపము లేకుండాను నేను తాకి వెళ్ళింది అదృశ్య రూపము. ప్రకృతి జననానికి ప్రభు వాక్యమే కారణం, మనుషుల జననానికి ఆ దేవుడే కారణం. ప్రతిదినమును ఉదయించును ఆ సూర్యగమనాన్ని తెలుసుకో. ప్రతి మనిషికి వెలిగించిన ఆ సూర్య శక్తిని తెలుసుకో. నిత్య శక్తి కలిగి ఉన్న దాన్ని చూడు, అంత శక్తి కలిగించే శక్తి ఎవరు? ఆ దేవుడే కలిగించెను, నీ కొరకే సూర్యుని వెలిగించెను. పరమాత్ముడే నడిపించెను, ఉదయాన్ని నీ కొరకు రప్పించెను. ఆ వెలుగు నీ కోసం, ఆ వేడి నీ కోసం, ఈ గాలి నీ కోసం, ఈ నేల నీ కోసం, ఈ నింగి నీ కోసం, ఈ నీరు నీ కోసం, ఈ కాయ నీ కోసం, ఈ పువ్వు నీ కోసం. ఎగిరే ఆ పక్షులను, తిరిగే ఆ జంతువును, పెరిగే ఆ మొక్కలను, సంద్రంలో చేపలను చేసిందెవరో? తెలియాలంటే సృష్టిని పరిశీలిస్తే పరమాత్మని చెబుతుంది. అణువణువును విడగొడితే పరమాణువు అవుతుంది, పరమాణువు విడగొడితే శబ్దం పుడుతుంది, శబ్దం వలనే విశ్వం పుట్టిందని చెబుతుంది. దేవుని వాక్యం సృష్టిని చేసిందని చెబుతుంది. కులము కాదు ఇది, మతము కాదు, మత గ్రంథమే కాదు బైబిలు. మహాజ్ఞానమని చదివితే జ్ఞానులైపోతారు అందరూ. విశ్వం పుట్టుక, వృక్షం పుట్టుక, మానవ పుట్టుక, జీవుల పుట్టుక, పక్షుల పుట్టుక, పురుగుల పుట్టుక, జీవమున్న జలచరము పుట్టుకను ముందే తెలిపిన బైబిలు మత గ్రంథం అవుతుందా? సకల శాస్త్రాలు కలిగిన బైబిల్ శాస్త్రం అవుతుందా? సృష్టికర్త వ్రాయించిన గ్రంథం, సృష్టిని గూర్చి తెలిపిన గ్రంథం, జనన మరణాలు తెలిపిన గ్రంథం, దేశ భవిష్యత్తు తెలిపిన గ్రంథం, సకల భాషలలో వెలసిన గ్రంథం బైబిలు. ముద్రించిన వాటిలో మొదటి గ్రంథమే బైబిలు. ఆ వాక్యమే క్రీస్తు యేసని తెలుసుకో. ఇది నమ్మకపోతే రుజువుతో ఎదుర్కో. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మరొక పర్యాయము దేవుని కృపచేతను బట్టి ఈరోజు ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ మే నెలలో మళ్ళీ 2వ నెలలో మళ్ళీ ఇలా భోజనాలు పెట్టడానికి దేవుడు అంత కృప చూపించాడు. అందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. చేయడానికి ప్యాకింగ్ చేసి మేము పెట్టుకెళ్ళడానికి దీని నిమిత్తం మేము దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం చెలవిస్తుంది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని. మరి నేను ఆకలి కొని ఉంటేని మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను వస్త్రం లేకుండా ఉన్నాను, నాకు వస్త్రం ఇవ్వలేదని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా మేము అది బైబిల్లో కొన్ని మాటలు మేము ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఇలాగా ప్రతి నెలలో ఒక నెలకి 2 సార్లు కావచ్చు, ఒకసారి కావచ్చు మేము పేదలకు పెట్టుకెళ్ళి వారికి భోజనాలు పెడుతున్నాం సాయంత్రం. అంటే మా గొప్ప కాదు, కానీ దేవుడు మాకు ఇచ్చిన ఈ యొక్క ప్రేరణను బట్టి మాది చిన్న పరిచర్య, మా పరిచర్య నిమిత్తం మీరు ప్రార్థించండి. కాబట్టి దీనికి సహకరించిన వారు ఇక్కడ చాలామంది ఉన్నారు. అంటే పనులు సహాయం చేసిన వారు, వారి నిమిత్తము, అలాగే పిల్లలు
చాలామంది ఉన్నారు ఇక్కడ యవనస్తులందరూ. వీరందరినీ బట్టి మేము దేవునికి ఎంతగా స్తుతులు చెల్లిస్తూ మా గురించి మా పరిచయం గురించి మీరు ప్రార్థన చేయవలసిందిగా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మై గాడ్ బ్లెస్ యూ.